సీఎం చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఇవాళ స్వగ్రామం నారావారిపాలెంలో జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో రామ్మూర్తి నాయుడికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా సమీప బంధువులందరూ అంత్యక్రియలకు హాజరు కానున్నారు. రామ్మూర్తి నాయుడు భౌతిక దేహం చేరుకున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు కూడా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు మనకు తెలుస్తోంది. ఇక అక్కడ అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ చందు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు నిన్న హైదరాబాద్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన భౌతికాయాన్ని ఈరోజు ఉదయం నారా లోకేష్ అలాగే రామ్మూర్తి నాయుడు కుమారులు గిరీష్, రోహిత్ కలుసుకొని తిరుపతి విమానాశ్రయం నుంచి నారావారిపల్లెకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక ప్రదేశంలో ఆయన భౌతికాయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీఐపీలు సందర్శించేందుకు వీలుగా కూడా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రోడ్డు మార్గంలో తిరుపతికి నారావారిపల్లెకి చేరుకున్నారు. ఆయనతో పాటు గవర్నర్ రాధా సమాచారం పోలీసు అధికారులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. రామ్మూర్తి నాయుడు భౌతికాన్ని చూసేందుకు వచ్చినటువంటి బంధువులు కానీ ఆ స్నేహితులు కానీ అలాగే పార్టీ నాయకుల కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తుండటంతో అంటే ఆయన భౌతికాయం దగ్గరికి పంపించేందుకు కొంత పోలీసులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందరూ ప్రతి ఒక్కరూ తాము వీఐపీ లైన్లో వెళ్ళాలని చెప్పి నేరుగా ఇంట్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో పోలీసులు వాళ్ళకి నచ్చజెప్పి నేరుగా ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి కీలకి వెళ్ళి ఆయన నుంచి బయటకు వచ్చేందుకు చర్యలు చేపట్టాలని చెప్పని కూడా సూచిస్తూ వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులంతా అట్లయితే ఉన్నారు. కాబట్టి వీఐపీ వేరే ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి ఆ మార్గం నుంచి అనుమతించేందుకు చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం వీఐపీలో ఎవరైతే ఉన్నారో వీఐపీలో చేశారు. ఎక్కడ ఉంటూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్న చంద్రబాబు నాయుడు ఇక్కడికి దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేశారు. నాయకులు, కార్యకర్తలు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున తరలి వచ్చి వాళ్ళు రామ్మూర్తి నాయుడు భౌతిక సందర్శించి నివాళులు అర్పించేందుకు కూడా వాళ్ళు ఇక్కడికి చేరుతున్నారు. అలాగే గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళు అక్కడ లోపలికి వెళ్ళి నివాళులు అర్పించేందుకు కూడా బాబు గారు వచ్చిన తర్వాత లోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా ఎవరైతే వీఐపీలు వస్తున్నారో వీఐపీలు కానీ సందర్శకులు కానీ వాళ్ళకి కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. సో సరే, ఈ రామ్మూర్తి నాయుడు వర్గానికి సంబంధించి మీకు ఆయనకున్న అనుభవం లేదు. నేను చెన్నైలో నుంచి వస్తున్నాను. అంటే ఈయన అభిమానం ఉన్నాను. చంద్రబాబు నాయుడు అనుభవమే, సీఎం గారి అనుభవమే. వాళ్ళ ఆయన సాగుకి దేనికైనా మంచి కార్యాలకంతా మొదలే తెలిసి మేము వస్తాము, అభిమానంతో వచ్చాము. నేను టీడీపీలో కూడా టీడీపీలో ఉన్నాం మేము. నేను నా బ్రదర్ ఈయనతో ఇద్దరు చేరి వచ్చాము మేము. మరోవైపు తెలుసుకుందాం సార్, ఎన్ని గంటలకు జరగబోతున్నాయి అనేది ఏమన్నా వారు చాలా మంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే యువత కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఆ రామ్మూర్తి నాయుడు భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేది కూడా వాళ్ళు ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి ఒకవైపు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఒక దగ్గరికి చేరుకుని ఆ కార్యక్రమాల నిర్వహణ సంబంధించి కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక అయితే రూపొందించుకొని ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాలు ఎన్ని గంటలకు మొదలవుతాయి, ఎలా జరగబోతున్నాయి? మీకున్న అనుబంధం ఏంటి? అలాగే ఇక సార్ సార్ రామ్మూర్తి నాయుడుతో మీకు ఎలాంటి అనుభవం ఉంది? చాలా మంచి అనుభవం అండి. మాకు చాలా 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 అందరికీ చాలా దగ్గర మాకు.
గంటలకి ప్రారంభమవుతాయి. అటు కార్యక్రమాలు ఏమేమి చేయబోతున్నారు, ఎలా జరగబోతున్నాయి? కార్యక్రమాలు ఆల్రెడీ బిగిన్ అయ్యాయండి. మార్నింగ్ 9 నుంచి ఆల్రెడీ జనాలంతా చూస్తున్నాం. ఇప్పుడే వచ్చాము అక్కడి నుంచి. ఇంకా సాయంత్రం వరకు ఒకసారి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మిగతా బిగిన్ అవుతాయండి. మీకు సంబంధించిన సభ్యులు కార్యక్రమం ఏదైతే రామ్మూర్తి నాయుడు తల్లిదండ్రుల సమాధులు ఉన్నాయి, సమాధులకు సమీపంలోనే ఆయన అంత్యక్రియలను నిర్వహించేదాన్ని పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా నిర్ణయానికి అనుగుణంగానే కార్యక్రమాలు ఉంటాయని చెప్పి కుటుంబ సభ్యులు బంధువులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ మేరకే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పుడు అన్ని ఏర్పాట్లన్నీ అయితే సజావుగా జరుగుతున్నాయి. కానీ బాబు గారు వచ్చిన తర్వాత బాబు గారి నిర్ణయం ప్రకారమే అన్ని ముందుకు వెళ్తాయని చెప్పి చెప్తున్నారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా పూర్తిగా జరిగాయని చెప్పి చెప్తున్న పరిస్థితుల్లో మరి కాసేపు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తుంది. రైట్ హరిబాబు, థ్యాంక్ యూ.